ఈ వీడియో నీ వరకు వచ్చిందంటే స్వయంగా భగవంతుడే నీకు అవకాశం ఇచ్చాడని అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సిటీలో బ్రాహ్మణ్స్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క గుళ్ళో పూజలు జరుగుతాయి. పూజలతో కలకలలాడుతూ ఉంటాయి, ధూపదీప నైవేద్యాలతో. అదే పల్లెటూర్లలో చూడండి, నేను చూసిన మట్టుకు ఏ గుడి కూడా చాలా వరకు పూజలు లేకుండా అలాగే ఉంటాయి. ఎందుకు అట్లా వదిలేస్తారు? ఒకవేళ బ్రాహ్మణ్స్ ఆ ఊర్లో ఉన్నా కానీ వాళ్ళకు కుదరకనో బతుకుదేరు కోసం ఎక్కడికైనా పోయినప్పుడు అలా వదిలేసి ఉండొచ్చు. కానీ పబ్లిక్ ఊరు వాళ్ళు ఉంటారు కదా, మరి ఆ ఊరు వాళ్ళు ఏం చేస్తారు? ఆ కష్టం వచ్చినా నష్టం వచ్చినా భగవంతుడు గుర్తుకొస్తాడు. పొద్దున్న లేస్తే ఫోన్ పట్టుకోవడానికి టైం ఉంటుంది. మరి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని గుళ్ళో దీపం పెట్టడానికి ఎందుకు టైం ఉండదు? నేను ఏమంటున్నానంటే, మన దేవాలయం బాగుంటే మన ఊరి బాగుంటుంది, మన ఊరు బాగుంటే మనం బాగుంటాం. దేవాలయం బాగాలేంది మన ఊరు ఎలా బాగుపడుతుంది? మీరు ఆలోచించండి. ఆ అవకాశం మీకెందుకు రాకూడదు?